నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాదిరి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నేడు బీఆర్ఎస్ చలో మేడిగడ్డ, కౌంటర్ గో పాలమూరు రంగారెడ్డి సందర్శనకు కాంగ్రెస్ ప్లాన్. ధరణి సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు జారీ, నేటి నుంచి పెండింగ్ దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్. ఇవాళ కృష్ణా జిల్లా పామరులో జగన్ పర్యటన, విద్యా దీవెన నిధులను విడుదల చేయబోతున్న సీఎం. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం, ఇవాళ మొదటి లిస్టు వెలువడే అవకాశం. రాడిసన్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం, ఇవాళ విచారణకు హాజరు కానున్న క్రిష్. ఏపీలో ఇవాల్టి నుంచి ఇంటర్ పరీక్షలు, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు. పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో ఆగని ఆందోళన, ప్రధాని స్పందించాలంటూ అన్నదాతల డిమాండ్. తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై మాటల యుద్ధం కొనసాగుతుంది. అధికార ప్రతిపక్షాల సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. ఒకరు చలో మేడిగడ్డ అని పిలుపునిస్తే మరొకరు చలో పాలమూరు రంగారెడ్డి అని పిలుపునిచ్చారు. ఇవాళ మేడిగడ్డ సందర్శనకు గులాబీ దళం రెడీ అయింది. కాసేపట్లో తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ వెళ్లబోతున్నారు. ప్రభుత్వం కాళేశ్వరం అంశంలో ఒక్క అంశాన్ని ప్రామాణికంగా తీసుకొని ప్రాజెక్టునే ఫెయిల్యూర్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుందంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అధికార పార్టీ ఆరోపణలు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇక బ్యారేజీలో కుంగిపోయిన పిల్లర్లకు మరమ్మతులు చేయించి వచ్చే యాసంగికి రైతులకు నీరు అందించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మాజీ మంత్రులు కడియం, హరీష్ రావు అన్నారంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. దీని ద్వారా నీటి వినియోగంపై ఉన్న అవకాశాలను వివరించబోతున్నారు. ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, ధాన్యం దిగుబడులు ఏ స్థాయిలో పెరిగాయన్న దానిపై వివరాలు వెల్లడించబోతున్నారు. ఇక తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై మాటల యుద్ధం కొనసాగుతుంది. అధికార ప్రతిపక్షాల సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. ఒకరు చలో మేడిగడ్డ అని పిలుపునిస్తే మరొకరు చలో పాలమూరు రంగారెడ్డి అని పిలుపునిచ్చారు. ఇవాళ మేడిగడ్డ సందర్శనకు గులాబీ దళం రెడీ అయింది. కాసేపట్లో తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ వెళ్లబోతున్నారు. ప్రభుత్వం కాళేశ్వరం అంశంలో ఒక్క అంశాన్ని ప్రామాణికంగా తీసుకొని ప్రాజెక్టుని ఫెయిల్యూర్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నదంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అధికార పార్టీ ఆరోపణలు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సవీన్. క్రితమే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు బీఆర్ఎస్ కీలక నేతలు మేడిగడ్డ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కేటీఆర్, హరీష్ రావు నేతృత్వంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ చెలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది. ప్రధానంగా మేడిగడ్డ ప్రాజెక్టుపై, కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఈ కుట్రలు తిప్పికొట్టాలంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో మేడిగడ్డకు సంబంధించి 3 పిల్లర్లు కుంగుబాటుకు గురైతే దాన్ని రిపేర్ చేయకుండా కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. అదేవిధంగా ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు
బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. గోదావరి నది నుంచి అంటే మేడిగడ్డ బ్యారేజ్ నుంచి రోజు 5,000 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వృధాగా పోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా, రిపేర్ చేయకుండా, వాటిని ముఖ్యంగా రైతుల పంట పొలాలకు నీళ్లు అందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. మొదట మేడిగడ్డ బ్యారేజ్ వెళ్తారు. అక్కడ సందర్శన అనంతరం మేడిగడ్డ బ్యారేజ్ పక్కన ఉన్నటువంటి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అన్నారం బ్యారేజ్ వచ్చి అక్కడ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీ మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించి వెళ్లారు. ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 10 సంవత్సరాల కాలంలో తాగునీటి రంగం పైన, ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన చేసినటువంటి అభివృద్ధి, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వలన రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు ఆయకట్టుకు నీరు అందించాము, ఎన్ని జిల్లాలకు లబ్ధి చేకూరింది అనే దానిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాగునీటి రంగంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. అదే విధంగా కేఆర్ఎంబీ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడం పైన అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం నడిచింది. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ కు బీఆర్ఎస్ ప్రభుత్వం పిలుపునివ్వడంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి అక్కడ పిలుపునిచ్చింది. అక్కడ కార్యక్రమాలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో సాగునీటి అంశం పైన, ప్రాజెక్టుల అంశం పైన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య వారు కొనసాగుతోంది. అందులో భాగంగానే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ చలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవీన్. పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణకు వరప్రదాయానికి ఉన్నటువంటి దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తూ ఇక్కడ మేడిగడ్డ బరాజ్లో 85 పిల్లర్లలో 1.6 కిలోమీటర్లలో నిర్మించబడ్డటువంటి ఆ బరాజ్లో 20వ పిల్లర్ ఒకటి కుంగిపోతే ఇవాళ మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టే ఏదో ఇబ్బందుల పాలైంది అనేటటువంటి దుష్ప్రచారం చేస్తూ ఆ కుంగిపోయినటువంటి పిల్లర్ స్థానంలో కాపర్ డ్యామ్ నిర్మించి దానికి మరమ్మతులు చేసి వెంటనే దీంట్లో నీటిని నిల్వ ఉంచి ఇమీడియట్గా కన్నెపల్లి పంప్ హౌస్ నుండి పంపింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసి 22 జిల్లాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బాధ్యత మరిచి ఇవాళ రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి రైతు ప్రయోజనాలు కాదు, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా ఇవాళ దుష్ట రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి, ప్రజలకు మళ్ళొక్కసారి కాళేశ్వరం యొక్క గొప్పతనాన్ని వివరించడానికి, పంటలు ఎండిపోకుండా చూసుకోవడానికి, గొంతులు ఎండిపోకుండా మంచినీళ్ళకు కూడా గోస రాకుండా ఎండాకాలంలో చూసుకోవడానికే ఇవాళ మా పర్యటన. మేడిగడ్డ అనేది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, దాదాపు 1500-1600 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, 270 కిలోమీటర్ల సొరంగ మార్గం, ఇదంతా కలిపితే కాళేశ్వరం. ఇవాళ మా ప్రయాణం మొట్టమొదటిగా ఈ రోజు మేడిగడ్డ, తర్వాత అన్నారం పోతా ఉన్నాం. తదనంతరం రాబోయే రోజుల్లో అన్ని రిజర్వాయర్లు కూడా సందర్శిస్తాము, అన్ని చోట్లకు కూడా పోతాము. ఇది మొదటిది మాత్రమే, ఇవాళ పర్యటన మొదటి భాగం మాత్రమే. ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయింది. ఇవాళ వర్షాకాలం లోపల రిపేర్లు చేసి అక్కడేమన్నా సమస్య ఉంటే, సాంకేతిక సమస్య ఉంటే దాన్ని నివారించి రైతులకు నీళ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం బాధ్యత మరిచి మళ్ళొక్కసారి తెలంగాణను ఎడారిగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో, దశాబ్దాలు తన పరిపాలనతో కాంగ్రెస్ ఎట్లయితే గోసబుచ్చుకున్నదో తెలంగాణను, మళ్ళా అదే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దాన్ని ప్రజల దృష్టికి లోక్సభ ఎన్నికలే టార్గెట్గా బీజేపీ సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తుంది. మరో 2 నెలల్లో సార్వత్రిక సమరం మొదలు కానుండటంతో ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కమల దళం గెలుపు గుర్రాలను రెడీ చేస్తుంది. ఈసారి సాధ్యమైనంత త్వరగా లోక్సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా ఇవాళ తెల్లవారుజాము వరకు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అయింది.
పార్టీ ప్రధాన వ్యూహకర్త అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ హాజరయ్యారు. దేశంలోని 550కు పైగా లోక్సభ స్థానాల కోసం ముగ్గురు చొప్పున అత్యుత్తమ అభ్యర్థుల పేర్లతో రూపొందించిన లిస్టుపై ఇందులో చర్చించినట్లు తెలుస్తోంది. తొలి విడతగా నేడో రేపో లోక్సభ అభ్యర్థుల పేరుతో ఒక జాబితాను రిలీజ్ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. అయితే తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి, మహబూబ్ నగర్లో డీకే అరుణ, కరీంనగర్ నుంచి బండి సంజయ్ బీజేపీ అభ్యర్థులుగా దాదాపు ఖరారు అయినట్లు టాక్ వినిపిస్తుంది. అయితే మార్చి 10లోగా 50% పైగా లోక్సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించాలని బీజేపీ భావిస్తుంది. ఇక వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ గెలుపు గుర్రాలనే బరిలోకి దింపినట్లు తెలుస్తోంది. అందరూ ఊహించినట్లుగానే ఆదిలాబాద్ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో సిట్టింగులకి అధిష్టానం మళ్లీ అవకాశం ఇచ్చింది. ఆదిలాబాద్ అభ్యర్థి ఎవరనేది ఇంకా ఫైనల్ కానట్లు తెలుస్తోంది. 4-5 స్థానాల్లో ఒక్కో స్థానానికి 2-3 అభ్యర్థులు పోటీ పడుతున్నా పోటీ చేయబోయే అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారని సమాచారం. అలాగే పంజాబ్లో అకాలీదళ్, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, తమిళనాడులో అన్నాడీఎంకేతో పాటు పొత్తు చర్యలు జరిగాయని బీజేపీ వర్గాలు తెలిపాయి. ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జిల్లా కలెక్టర్ల అధికారాల విభజనతో పాటు మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఇవాళ్టి నుంచి 9వ తేదీలోపు పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. ధరణి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన 5 సభ్యుల కమిటీ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు కొన్ని సిఫార్సులను అందజేసింది. ఈ నేపథ్యంలో 2 వేర్వేరు ఉత్తర్వులను భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ జారీ చేశారు. ఇక అన్ని స్థాయిల్లో విచారణలు, దస్త్రాల పరిశీలన చేపట్టాలని, వాటి వివరాలను కంప్యూటర్లలో నమోదు చేయాలని ఆదేశించారు. దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు కారణాలను కూడా భూ యజమానులకు తెలియజేయాలని స్పష్టం చేశారు. ధరణి సమస్యల పరిష్కారానికి తహసీల్దార్ కార్యాలయాల పరిధిలో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల నేతృత్వంలో 2 లేదా 3 బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇక ఈ బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణలు జరిపి విచారణ నివేదికలను సంబంధిత ఉన్నతాధికారులకు పంపిస్తారు. పారాలీగల్, కమ్యూనిటీ సర్వేయర్లు, డిఆర్డీఏ, వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు, పంచాయతీల కార్యదర్శులను ఈ బృందాలు నియమిస్తారు. గ్రామాలు లేదా మాడ్యూల వారీగా దరఖాస్తులను ఈ బృందాలకు తహసీల్దార్లు అప్పగించి విచారణ నివేదికలు రూపొందిస్తారు. వాటిని సంబంధిత ఉన్నతాధికారులకు పంపుతారు. దరఖాస్తుదారులకు గ్రామస్థాయి అధికారుల ద్వారా లేదా వాట్సాప్, ఎస్ఎంఎస్ల రూపంలో బృందాలు సమాచారం చేరవేస్తాయి. దరఖాస్తుదారుల వద్ద ఉన్న ఆధారాలతో పాటు రెవెన్యూ మూల దస్త్రాలను బృందాలు పరిశీలించాల్సి ఉంటుంది. అవసరమైతే భూమిని కూడా పరిశీలిస్తారు. ప్రతి దరఖాస్తుకు సంబంధించి విచారణ నిర్వహించి పరిష్కారం లేదా తిరస్కరణలో ఏదో ఒకటి నమోదు చేస్తారు. ఈ నెల 9వ తేదీ నాటికి ప్రతి దరఖాస్తును పరిష్కరించేలా కలెక్టర్లు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కలెక్టర్ల వద్ద ఒక్క దరఖాస్తు కూడా మిగిలి ఉండటానికి వీల్లేదని ఉత్తర్వులో సీసీఎల్ఏ స్పష్టం చేశారు.
రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9,44,000 మంది విద్యార్థులకు అక్టోబర్ డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద 708 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విడుదల చేయనుంది. సీఎం కృష్ణా జిల్లా పామరులో బటన్ నొక్కి తల్లులు విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ను జమ చేయనున్నారు. దీంతో విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సీఎం జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు 18,002 కోట్లను వ్యయం చేస్తుంది. ఇక పేద విద్యార్థులు పెద్ద చదువులకు వెళ్లాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులకు పూర్తి ఫీజులను క్రమం తప్పకుండా త్రైమాసికాల వారీగా చెల్లిస్తుంది. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తూ ఉన్నత చదువులు చదివిస్తుంది. వీటితో పాటు భోజన, వసతి ఖర్చులకు ఇబ్బంది పడకుండా జగనన్న వసతి దీవెనను అందిస్తుంది. అంతేకాకుండా ఐటీఐ విద్యార్థులకు 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి 20,000 చొప్పున 2 విడతల్లో జమ చేస్తుంది. ఇలా విద్యారంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ 57 నెలల కాలంలో 72,919 కోట్లు ఖర్చు చేసింది. ఇవాళ ఉదయం 10 గంటలకు సీఎం తాడేపల్లి నుంచి బయలుదేరి 10 గంటల 30 నిమిషాలకు పామరుకు చేరుకుంటారు. 10 గంటల 50 నిమిషాలకు సభాస్థలికి చేరుకుంటారు. సభ అనంతరం స్థానిక పార్టీ నేతలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. మధ్యాహ్నం జగన్ తాడేపల్లి చేరుకుంటారు. డ్రగ్స్ కేసులో అనుమానితుడిగా ఉన్న సినీ డైరెక్టర్ క్రిష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ కేసులో అనుమానితులుగా ఉన్న రఘుచరణ్ అట్లూరి, సందీపులు కూడా హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. మిగిలిన అనుమానితులు కూడా ముందస్తు బెయిల్ తీసుకునే ప్రయత్నాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొకైన్ తీసుకున్నారన్న కేసులో మంజీరా గ్రూప్ డైరెక్టర్ వివేకానందతో పాటు నిర్భర్, కేదార్, డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అనుమానితులుగా ఉన్న డైరెక్టర్ క్రిష్తో పాటు చరణ్, సందీప్, లిషి, శ్వేత, నీల్ ఇళ్లకు 160 CRPC నోటీసులు అందించారు. మరోవైపు ఇవాళ విచారణకు క్రిష్ హాజరుపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. చెప్పండి ఉషా. మాదిరి గచ్చిబౌలి డ్రగ్స్ రాడిసన్ డ్రగ్స్ కేసు ఏదైతే ఉందో గచ్చిబౌలి పిఎస్ లిమిట్స్ లో చేయడం ఈ కేసుకి సంబంధించి రోజుకో ట్విస్ట్ నెలకొంటుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ కేసులో గచ్చిబౌలి పోలీసులు కృష్ణు ఈ రోజు విచారణకు హాజరవ్వాల్సిందిగా ఇప్పటికే అతనికి సంప్రదించడం జరిగింది. కానీ కృష్ ఈలోపే హైకోర్టును ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతానికైతే రాడిసన్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వివేకానంద ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇప్పటి వరకు కూడా 12 మందిని దాకా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేసి పోలీసులు గుర్తించారు. ఛార్జ్ షీట్ లో కూడా 12 మందిని కూడా నమోదు చేశారు. ఈ కేసుకి సంబంధించి ఎవరైతే అబ్బాసాలి ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ మేరకు ఫిర్జాద్ బేగ్ ను కూడా అరెస్ట్ చేశారు. ఇతనికి ఎక్కడి నుంచి కొకైన్ లభ్యమైంది, ఇతనికి ఎవరు సరఫరా చేశారు, ఇది ఒక చైన్ లింక్ లాగా మొత్తం కూడా డ్రగ్స్ వీరికి సరఫరా చేశారు అన్న అనుమానాలు ఉన్నాయి. కాబట్టి పోలీసులు ఓవరాల్ గా అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా ఈ కేసుని ఛేదించడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. డ్రగ్స్ ఎప్పుడు మనం డ్రగ్స్ కేసు చూసుకున్నా గానీ ఇందులో సినీ తారలు తలుపుమని వెళ్ళడం చూస్తున్నాము. ప్రధానంగా ఈ కేసుకి సంబంధించి ఏదైతే వ్యాపారవేత్తల కన్నా సినీ సెలబ్రిటీలే ఇందులో ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా తెలుస్తుంది. వివేకానంద డ్రగ్స్ పార్టీ తన రాడిసన్ హోటల్లో కండక్ట్ చేసి వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్ మాయం అవడంతో ఈ విచారణకు ఏదైతే స్ట్రాంగెస్ట్ ఏదైతే వాళ్ళకి ఎవిడెన్స్ లాగా ఉండేటటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్ మాయం అవడంతో విచారణ కొద్దిగా అలసత్వం అవుతుంది. ఏదైతే మాన్యువల్ గా ఆ రోజు ఎవరెవరైతే ఆ హోటల్ కి వచ్చి డ్రగ్స్ తీసుకున్నారో వారిని విచారిస్తే గానీ పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగే అవకాశం ఉంటుందన్న కోణంలోనే పోలీసులు చూస్తున్నారు. కానీ విచారణకు చాలా మంది కూడా పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే నీల్ అనే వ్యక్తి ఇప్పటికే విదేశాలకు పారిపోయినట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం. మరోవైపు చూసుకున్నట్టయితే క్రిష్ ఇవాళ విచారణకు హాజరవుతారని హామీ ఇచ్చి
హైకోర్టుకు ముందస్తు బెయిల్ కోసం తన అడ్వకేట్ ద్వారా పిటిషన్ అయితే దాఖలు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి సైబరాబాద్ కమిషనరేట్ లో ఉన్నటువంటి గచ్చిబౌలి పిఎస్కి ఈ రోజు క్రిష్ హాజరు అవుతారా, లేకపోతే బెయిల్ కి సంబంధించి హైకోర్టులో ఎలాంటి అనుమతి వస్తుంది తనకి, దీనికి సంబంధించి కూడా సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. నిన్న మనం చూసుకున్నట్టయితే లిషి సోదరి అయినటువంటి కుషిత కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. తన సోదరి ఇంతవరకు కూడా ఇంటికి రాలేదు. తను వచ్చిన వెంటనే ఖచ్చితంగా అప్పచెప్తామన్న కొడంలో తను కూడా చెప్పడం జరుగుతుంది. మరో ముగ్గురు ఎవరైతే ఉన్నారో చరణ్ కావచ్చు, రవిచరణ్ కావచ్చు, తర్వాత శ్వేత, వీరందరికీ కూడా 160 సిఆర్పిసి కింద నోటీసులు అయితే ఇచ్చారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే డ్రగ్స్ కేసుని చాలా కఠినంగా తీసుకున్నటువంటి సైబరాబాద్ కమిషనర్ ఈ కేసుని ఎలాగైనా సరే ఇందులో ఉన్నటువంటి బడాబాబులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఖచ్చితంగా హాజరుపరచాలి అన్న ఇవైతే సూచనలు ఇచ్చారు. కాబట్టి మొత్తానికి డ్రగ్స్ తీసుకున్న వ్యక్తులు 3 నుంచి 4 రోజులు డిలే అవుతూ వచ్చిందంటే వారి లోపల ఉన్నటువంటి డ్రగ్స్ శాంపిల్స్ అన్ని కూడా నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా కూడా అప్స్టాండింగ్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. డ్రగ్స్ ఏ మోతాదులో తీసుకున్నారు, అలాగే 2 గ్రాముల కొకైన్ కి సంబంధించి దీని ఖరీదు కూడా మార్కెట్ లో 32,000 దాకా ఉంటుందనేసి తెలుస్తుంది. ఈ 2 రూమ్లు ఏదైతే ఉన్నాయో బుక్ చేసుకున్న రాడిసన్ హోటల్లో ఉన్నటువంటి వివేకానంద 2 రూమ్స్ ఏదైతే ఉన్నాయో 1200 అలాగే 1204 ఈ 2 రూమ్లలో కూడా సీసీ కెమెరాస్ అనేవి లేకుండా చూసుకున్నారు. ఓవరాల్ గా ఈ డ్రగ్స్ కి సంబంధించి డ్రగ్ పెడ్లర్లు వీళ్ళిద్దరైనా వీళ్ళ వెనకాల ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇది విదేశాల నుంచి వచ్చిందా, స్వదేశంలోనే జరుగుతుందా, మొత్తం అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా పోలీసులు అయితే కేసును ఛేదించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. మొత్తం మీద ఫిజికల్ గా వీళ్ళందరినీ కూడా దగ్గరకు వచ్చి విచారించడానికి అయితే యూరిన్ శాంపిల్స్ కలెక్ట్ చేసి టెస్ట్ లో పాజిటివ్ వస్తే మాత్రం వీరందరికీ కూడా కఠిన శిక్షలు ఉండే అవకాశం ఉంటుంది. మాదిరి రైట్, థ్యాంక్ యూ ఉషా. ఇవి బులెటిన్ అప్డేట్స్, చూస్తూనే ఉండండి స్వతంత్ర.